సార్ మీరే నాకు ధైర్యం. ఓకే, అది గ్రామము. ఫస్ట్ ఉద్యోగ ప్రస్థానం చూద్దాం. నేను 19 ఇయర్స్ అంటే 19 సంవత్సరాల్లో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాను. అసలు అది అదృష్టవంతులుగా ఇప్పుడు అనిపిస్తున్నది. ఎందుకంటే ఇంజనీరింగ్ టైప్ అప్పుడు నాకు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్లో సీట్ వచ్చింది. కాకతీయ సీట్లో ఇంజనీరింగ్లో వెళ్ళేదాన్ని. మా అన్నయ్య ఏం చేశాడు, వద్దురా ఒక 1 ఇయర్ నువ్వు టీడీసీ చేస్తే టీచర్ అవుతావు, మన కుటుంబంలో అనేక బాధ్యతలు ఉన్నాయి కుటుంబానికి, అవి తీర్చాలంటే నువ్వు కొద్దిగా జాబ్లో సెటిల్ కావాలన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, మా అన్నయ్య చెప్పింది తప్పు, నేను మంచి గొప్ప ఇంజనీర్ కావాలి అనుకున్నాను. కానీ అప్పుడు గత్యంతరం లేదు. టీడీసీ 1 ఇయర్ చేశాను, వెంటనే జాబ్ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, అంటే ఒక్కొక్కసారి ఆ సంఘటనలు అనేది మన జీవితాన్ని ఎలా మార్పు తీరుస్తాయో చూడండి. ఇంజనీరింగ్గానే రిటైర్ అయితే ఇట్లా ఎవ్వరు ఉండబోదురు, నాకు అసలు సన్మానం లేదు, ఏది లేదు. ఇప్పుడు చూడండి, ఒక టీచర్గా నాకు ఎంత అదృష్టం దొరికింది. ఉద్యోగ ప్రస్థానం ఏంటంటే 1983 జూన్ 24వ తారీఖు నాడు ప్రైమరీ స్కూల్ ఎంపేడ్. ఎక్కడ అంటే అది జయశంకర్, భూపాలపల్లి జిల్లా, టేక్మట్ల మండలము, కుగ్రాము, మానేరు, చలివాగు ఇవన్నీ కలిసే చోట, అందమైన ప్రకృతి. అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలందరూ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు వస్తలేరు బాబు అంటే అక్కడ రిజిస్టర్లో ఎక్కువ ఉన్నారు, పిల్లలు లేరు. ఎందుకు వస్తలేరు అంటే, సార్ వాడు చేపలకు వేరు, వీళ్ళు ఇటు వేరు అటు వేరు అని చెప్తున్నారు, కొందరు పనులకు వేరు అని. నాకు అనిపించింది, అరే ఇట్లా ఎందుకు పోతున్నారు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇవన్నీ నేను ఆలోచించాను. వాళ్ళు ఎలా రప్పియాలి, వాళ్ళు ఆకర్షించాలి అంటే ఎలా ఆకర్షించబడతారు మీరు ప్రైమరీ స్కూల్లోకి? చదువంటే రారు మీరు, ఆటలు పాటలు డ్యాన్సులు ఇవన్నీ వస్తాయి. కాబట్టి అక్కడి నుంచి నా ప్రయాణం ప్రారంభమైంది. పాటలు పాడేయడము, డ్యాన్స్ చేయడము, ఒక స్పోర్ట్స్గా కబడ్డీ ఆడము, ఖోఖో ఆడము, అవన్నీ కూడా చేశాను. అంటే నాకు కొంతమంది పీఈటీ సార్లు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళతో ఇవన్నీ టెక్నిక్స్ నేర్చుకొని అక్కడి నుంచి ఆ యొక్క ప్రైమరీ స్కూలు ఎంపేడ్ లోపల 12 ఇయర్స్ 12 డేస్గా గడిచిపోయింది. అంటే ఎంతో ఆనందంగా గడిపేది. ఆ 12 సంవత్సరాలు నేను ఒక సంఘటన ఏంటంటే, బూట్లు వేసుకోలేదు, షూస్ లేవు, ఏమీ లేవు. ఇప్పుడు బూట్లు వేసుకుంటున్నాను నేను ఈ సిటీకి వచ్చినాక. అక్కడ ఏం లేదు, చెప్పులు లేవు. అంటే చూడండి, 83 నుంచి 92 నా మ్యారేజ్ అయ్యేంత వరకు నేను ఎప్పుడు కూడా చెప్పులు వేయకుండా, అక్కడ రాజేంద్ర సార్ అని చెప్పాడు, 2 కిలోమీటర్స్ కాదు 5 కిలోమీటర్స్ బురదలో నడిచేవాడిని. కానీ ఆ బురదలో అయినా ప్రకృతి పొలాల మధ్య నాకు ఇష్టం కాబట్టి ఆ కట్టం, అది ఆ యొక్క చెరువు కట్టం నాగమావులు, చిన్న చిన్న నాగమావులు ఆడేది. ఆ నాగమావులతో అక్కడ కొద్దిగా కూర్చొని ఆడుకుంటూ పోయింది. అంటే అంత ప్రకృతిలో నీలవేయబడి అప్పటి నుంచి ఆ లక్షణాలు. ఇది చాలా సంతోషకరమైన జీవితం. అక్కడ 12 సంవత్సరాలు గడిపిన తర్వాత మా గ్రామానికి వచ్చాను, కుందనపల్లి. నా స్వగ్రామంలో 3 ఇయర్స్ చేశాను. చాలా నా జన్మ ధన్యం. ఎందుకంటే పుట్టిన ఊళ్ళో ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం అంటే చాలా అది సంతోషదాయకం. ఇక నా ఫ్యామిలీ గురించి చేస్తా అంటే బరువు మాకు 5 సిస్టర్స్, 5 అక్క చెల్లెలు, నేను 5వ వాడిని. అనేక బాధ్యతలు, ఈ బాధ్యతల్లో తట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఈ ఉద్యోగ నిర్వహణ నేను చేశాను. ఇది ఆ యొక్క ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం వల్లే ఇవన్నీ చేయగలిగాను అంటారు. ఎందుకంటే ఆ ధైర్యాన్ని ఇచ్చింది పిల్లలే. పిల్లలను చూడడంతోనే నాకు ఎందుకు ఆ యొక్క నవ్వు ఇవన్నీ చూడడంతో చాలా సంతృప్తిదాయకం. మా అక్క చెల్లెలు పెళ్ళైనప్పుడు వేసేటప్పుడు ఏడిపించేది, చాలా ఏడిచేది. కానీ నాకు ఉద్యోగ విరమణ అంటే ఏడిపొచ్చేది. మొన్న పిల్లలకు స్వీట్స్ అవన్నీ ఇచ్చేటప్పుడు దుఃఖం వచ్చింది. ఎప్పుడు రాలే నాకు అట్లా. ఎందుకంటే వీళ్ళందరినీ నేను కోల్పోతున్నాను, మీ యొక్క నవ్వులు కోల్పోతున్నాను, మీ యొక్క మాటలు కోల్పోతున్నాను. మీతో కలిసి నేను ఉదయమే జాతీయ గీతాలు ఇవన్నీ చేయడం ఇవన్నీ కోల్పోతున్నాను. చాలా బాధ అనిపిస్తుంది. కానీ గత్యంతరం లేదు. అది జీవితంలో ప్రతి ఒక్కరు కూడా అది కోల్పోవడం జరుగుతుంది. ఏదో ఒకసారి రోజు ఆ రోజు ఈ రోజు వచ్చేసి అందుకొరకే సార్, మా పెద్ద సారు, మీరు రిటైర్మెంట్ ఎప్పుడు చేసుకుంటారు సార్ అంటే, నాకు ఇప్పుడు రిటైర్మెంట్ వద్దు సార్, సింపుల్గా చేసుకుంటా అన్న. ఎందుకంటే విడిపోవడం అంటే బాధ. ఆ రిటైర్మెంట్ అనేది
ఎట్లా చేసుకుంటున్నావు అంటే అది ఆ రోజుతో కథ ఆ స్కూల్తో అనుబంధం వెళ్ళిపోతుంది. కాబట్టి చేసుకోవద్దు అనుకున్నాను. అందుకొరకే నేను అసలు రిమెంట్ వద్దు వద్దని మా యొక్క భార్యమని మా బాస్ గారితో కూడా చెప్పాను. కానీ చేసుకోవాలండి, మీరు 42 ఇయర్స్ చేశారు అని కొద్దిగా రిక్వెస్ట్ అడిగేది. లాస్ట్కు మా పిల్లలు వీళ్ళందరూ చెప్పిన తర్వాత ఈ రిటైర్మెంట్ చేసుకోవడానికి నేను అంగీకరించాను. కానీ ఈరోజు అనిపించింది చాలా సంతోషదాయకం. మీరందరూ కూడా నాకు మీ యొక్క ఆప్యాయతలను మీ పూలదండల ద్వారా ఇవన్నీ చూపించడం ఆ జన్మలో నేను పూర్వజన్మలో చేసిన ఆ యొక్క పుణ్యమో ఏదో అనుకోవచ్చు. ఇక్కడ తదుపరి ఇక్కడ మా స్టాఫ్ గురించి చెప్పుకుంటే ఇక్కడ ఎప్పుడైనా కూడా ప్రైమరీ స్కూల్ ఎంపేడ్లో ప్రయాణం అనేది 6 దశలు, అంటే 6 చోట్ల నుంచి మారేది చివరి దశ. ఈ చివరి దశకు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో, ఏ స్కూల్ ఉంటుందో అని అనుకున్నాను. కానీ నిడిగొండకు వచ్చేసానంటే ఆ యొక్క స్కూలు, ఆ వాతావరణం చూసిన తర్వాత ఎంత అంటే ఈ 5 స్కూళ్ళు మర్చిపోయే అనుభవాలు నిడిగొండ స్కూల్లో నాకు ఆ ప్రకృతి చూసిన రోజే 2018 నాడే నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఆ గుట్టలు, పక్కన పచ్చటి వాతావరణము ఇవన్నీ చూసినాను. అప్పటి నుంచే ఈ స్కూల్లో ఎన్నో రూపురేఖలు మార్చుకోవాలని నేను అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల 5 ఇయర్స్ నేను కొద్దిగా అది వెనుకంజ చేయవలసి వచ్చింది. కానీ ఈ 2 ఇయర్స్ కొంతవరకు అది ఏదైనా చేయాలన్నా కూడా అక్కడ ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ప్రధాన కారణం ఇద్దరు. ఆనంద్ సారు నాకు అన్నింటిలో కూడా సహకరించాడు. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా దాంతో రెట్టింపు ఉత్సాహంతో ఆ యొక్క ప్రతి ఒక్క ఇష్యూ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్కూల్లో ఏదైనా మార్పు చేయడానికి కానీ, అందమైన వాతావరణాన్ని కల్పించడానికి కానీ దానికి నేను నా శాయశక్తుల ప్రయత్నం చేశాను. ఇంకా విద్యార్థుల గురించి, విద్యార్థుల్లో రావడంతో ఫస్ట్ నేను అన్నట్టు ప్రైమరీ స్కూల్ ఎంపీలో కొద్దిగా కొట్టేవాడిని. తర్వాత నుంచి కొద్దిగా మార్పు వచ్చేసారి కొట్టడం కాదు, పిల్లల్లో ఆటలు పాటలు అన్నీ కూడా చేయాలని అని దాంతోనే వాళ్ళు మార్పు వస్తుందని ఉండేది. పాఠశాలలో 8 గంటల సమయం ఇవ్వలేనా గడుపుతారు. ఈ పాఠశాల ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో కూడా 8 గంటల సమయం. మిగతా గంటలు అంటే కూడా మనము అక్కడ ఇంటి వద్దనే ఆ సమయాన్ని కేటాయిస్తాం. ఆ 8 గంటల సమయం నాకు ఎంతో ఎనర్జీని ఇచ్చేది. సీఎల్ పెట్టిన రోజు చాలా ఏదో కోల్పోయిన రోజులా అనిపించేది నాకు. అక్కడ రావడంతో ఒక ఎనర్జెటిక్ అయిపోయింది. ఇది చాలా సంతోషదాయకం. ఇంకా మా స్టాఫ్ గురించి చెప్పాల్సుకుంటే అది నిడిగొండ స్కూల్ రావడంతో అసలు ఏ స్కూల్లో కూడా మేడమ్స్ లేరు. నేను పాఠశాలలో ఏ పాఠశాలలో 5 పాఠశాలలో కూడా ఒక చౌడారంలో ఒక మేడం ఉండేది. మిగతా స్కూల్లో ఎక్కడ కూడా నాతో ఒకరు అంతే, అంతకని ఎక్కువ లేదు. కానీ ఇక్కడ మేడమ్స్ 8 మంది, దాదాపు ఇంతమంది మేడమ్స్ మధ్య మేము ఎవరు మగవాళ్ళుగా అనేది 2-3 ఉండేది. మేడమ్స్తో జోక్ వేసేది నేను, మేము మగవాళ్ళము అనేది. అంటే మేడమ్స్ ముందు మేము ఏం మాట్లాడలేము అని. యాక్చువల్గా అట్లాగే ఉండేది కొంతకాలం వరకు. ఇప్పుడిప్పుడే కొద్దిగా మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే అది కొద్దిగా ప్రసారం రావడంతోనే కొద్దిగా సంతోషదాయకరమైన కొంతవరకు మార్పు వచ్చేసింది. చాలా సంతోషదాయకం. ఇక మన ప్రతిసారు అంటే హెడ్ మాస్టర్ గారి గురించి చెప్పదలుచుకుంటే చాలా ఆనంద్ కుమార్ వస్తుండు అని అంటే సారు మరి ఆనందాన్ని తెత్తగా మన పాఠశాలకు దుఃఖాన్ని తెత్తగా అనుకునేటోది. కానీ చాలా వరకు ఆనందకరమైన వాతావరణాన్ని కల్పించింది. మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ప్రతి విషయంలో మనం అది చెప్పలేము, వర్ణించలేము. చాలా సంతోషం సార్. అది మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నాకు అన్ని విషయాల్లో సహకరించారు. మమ్మల్ని ఎప్పుడు కూడా డిగ్రీ చేయలేదు. తర్వాత కవిత మేడం అయినా, కవిత మేడం అంటే చెప్పలేము, అది వర్ణించలేము. కవిత మేడంకు ఒక హెడ్ మాస్టర్ ఉండవలసిన లక్షణాల కన్నా ఎక్కువ లక్షణాలు అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అంతర్లీనంగా ఉంటుంది మేడం. ఆ మేడము ఎప్పుడు కూడా బహిర్గతంగా అంటే బయట కనబడదు, కానీ ఆమెలో అన్ని గుణాలు ఉన్నాయి. చాలా థ్యాంక్స్ మేడం. ఈ యొక్క విషయంలో నాకు అన్ని విషయాల్లో సహకరించినందుకు. విజయ మేడం ధైర్యం, ఆమె ఆటలు ఆడుతున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు అన్నిట్లలో కూడా ఆమె ఇన్స్పైర్. ఒక మేడం ఇంత చిన్న ఏజీ అనిపిస్తుంది, కానీ ఆమె అంత ఏజ్లో కూడా కబడ్డీ ఆడడం సాధ్యమంటారు అంటే ఎంత ఇది అనుకోవాలి. చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేసేది, అది చాలా సంతోషదాయకం మేడం. తర్వాత చంద్రకళ మేడం. చంద్రకళ మేడం అంటే కళలు
ఆమె చూస్తే సింపుల్ కనబడుతుంది చంద్రకళ మేడం, కానీ ఆమె ఎంత ఒక కవిలా అంతర్లీనంగా ఉన్న దాగి ఉన్న కవి ఆమె. అంత లక్షణాలు ఉన్నాయి మేడం. వసంత మేడం నాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చేది. చాలా మంచి, అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆమెతో కూడా చాలా వరకు నాకు అనుబంధం ఉంది. చాలా థ్యాంక్స్ మేడం. సరోజదేవి మేడం యుఎస్లో ఉంది, నెమ్మదస్తురాలు. చాలా నెమ్మదిగా ఆమె మాట్లాడుతున్నప్పుడు పిల్లలు సైలెన్స్గా ఉండాలి, అంత శాంతమూర్తి ఆమె కలిగేది. చాలా బాధాకరమే. థ్యాంక్ యూ మేడం నాకు సహకరించినందుకు. సావిత్రి మేడం అంటే అప్పటి సావిత్రిబాబు పులే, ఆ యొక్క సావిత్రి మేడం లక్షణాలు బాగున్నాయి మేడం. ధైర్యవంతురాలు, అన్నింటిలో కూడా ఏ మాట అయినా కూడా డైరెక్ట్ చెప్పేస్తుంది, తప్పు ఒప్పు అంతే, అది తిరుగులేదు. అది కరెక్ట్గా. తర్వాత నాకు ఫస్ట్ బాగా ఇట్లా మాట్లాడుతుంది, కానీ తర్వాత అనిపించింది కరెక్ట్ మేడం అనేది ఏదైనా కూడా ఆలోచించి మాట్లాడుతుంది అని అనిపించేది. చాలా సంతోషదాయకం మేడం. మీరు ఈ సంవత్సరాలు నాకు 7 years నాకు అన్ని విధాలా సహకరించినందుకు. తర్వాత కుద్దూరు సార్ 1 year, కానీ అంతకుముందు నాకు ఫ్రెండ్, అన్నింటిలో కూడా సహకరించారు. థ్యాంక్ యూ సార్. లక్షరామ్ సార్తో నేను ఆటుపోట్లు తిన్నాం, కొన్ని సంఘటనలు జరిగినాయి, కానీ చివరికి చాలా హ్యాపీగా గడిచిపోయింది ఇది. చాలా థ్యాంక్ యూ సార్. నాగరాజు సార్ చిన్నవాడే కానీ చాలా అనుభవం ఉన్నట్టుగా అనిపిస్తుంది. చాలా మంచి ఒక నాలెడ్జ్ పర్సన్ ఆ నాగరాజు సారు. ఆ నాగరాజు సార్ దగ్గర మేము కూడా చాలా వరకు అన్ని విషయాలు, ఆ యొక్క ఇంగ్లీష్ లోపల మాకు తెలియని విషయాలన్నీ కూడా చెప్పేది. అతనికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. దేవకరాచార్య సార్ కూడా చాలా నెమ్మదస్తుడు. ఒక 1.5 year అంతే సార్. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. అన్నింటిలో కూడా థ్యాంక్ యూ సార్. తర్వాత రోజా అన్నింటిలో కూడా ఏ విషయమైనా కూడా టాపిక్ నిన్న ఉప్మా చేయాలంటే వెంటనే రోజా ఏం చేసింది, ఒకటే మాట అన్నారు, సార్ తీసుకొస్తాను సార్ అన్నది. అంటే అన్నింటిలో సహకరిస్తున్నది. జ్యోతి అయినా ఇట్లా స్టాఫ్ మొత్తం కూడా నిడిగొండ లోపల ఉన్న స్టాఫ్ మొత్తం మంచి స్టాఫ్. అలాంటి స్టాఫ్ను కోల్పోతున్నందుకు ఒకసారి ఎప్పుడు కూడా మన కుటుంబంలో ఉన్న వ్యక్తిని నేను మర్చిపోతాను. ఎవరు అంటే నాకు అసలు ఫస్ట్ మంజుల, మా అక్క చెల్లె మంజుల మేడమే అట్లా భావిస్తాను. అందుకోసం నేను మర్చిపోతాను. మంజుల మేడం థ్యాంక్ యూ. ఎందుకంటే అక్కడ మంజుల మేడం లేని ప్రోగ్రామ్ అనేది అట్టగిట్లా ఏ కార్యక్రమం అయినా కూడా మంజుల మేడం దాదాపు 5 years అవుతుంది అనుకుంటా. మంజుల మేడం 5-6 years అవుతుంది దాదాపు. నేను వచ్చినప్పటి నుంచి ఉన్నది. అసలు నిడిగొండ లోపల అంతా ఇప్పటికీ కూడా ఏ కార్యక్రమం జరిగినా మంజుల మేడం లేకపోతే ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహించలేము. అంత మంచి మేము టీచర్, అంటే ఇక్కడ ఎప్పుడు కూడా టీచర్తో సమానంగా అంతకన్నా ఎక్కువనే ఏ క్లాస్ అయినా లేకపోతే ఏదైనా ఇన్నోవేటివ్ చేయాలన్నా కూడా మంజుల మేడం సహకారం లేకపోతే కల్చర్ యాక్టివిటీస్ అయినా ఆ మేడం లేదు నేను చేయబోయేది. థ్యాంక్ యూ మేడం. మంజుల మేడం, తర్వాత ఉమామహేశ్వరి మేడం ఇద్దరం మేము 10th class వరకు ఇద్దరం చర్చగా తీసుకునేది. ఆమె చాలా వరకు బాధ్యతల లోపల లెక్కలలో కూడా నాకు సహకరించింది. చాలా ఈరోజు ఆ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. ఇలా చెప్పుకుంటే మాధురి మేడం ఒక క్లర్క్గా భావించేది. ఆమె ఒక సిస్టర్గానే భావించారు. ఏ విషయమైనా సార్ శ్యామ్ సార్ ఏమైనా చేయాలని తెలిసి చేయాలన్నా కూడా అన్నింటిలో కూడా నాకు తోడ్పాటించింది. ఇలాంటి కుటుంబం నుంచి నేను వెళ్తున్నామంటే నేను రేపటి నుంచి ఒక 1 రోజుల 2 నెలల 2 సంవత్సరాల 20 ఏళ్ళు ఉన్నంత వరకు కూడా అది కష్టమే. ఎందుకంటే లాస్ట్ పోయేటప్పుడు ఏదో వాతావరణం గొడవలు కొట్లాడటం పోతే ఏమనిపించదు, కానీ ఇంత మంచి కుటుంబం నుంచి పోతుందంటే చాలా బాధ అనిపిస్తుంది. మంచి పిల్లలు 6th class పిల్లలను చూస్తుంటే నాకు ఆ రోజు అన్నం తినకుండా ఏమనిపించింది. అలాంటి పిల్లలు వచ్చారు. ఇంకా అంటే మిగతా పిల్లలు బాగానే, కానీ ఇంకా మంచి పిల్లలు, వాళ్ళ యొక్క నవ్వు ఇవన్నీ చూస్తే నాకు ఎంత ఎనర్జెటిక్ అనిపిస్తుంది అంటే నిజంగా నేను ఆ యొక్క పూర్వజన్మని సుకృతం చేసుకోవడం వల్లనే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఆఖరికి నిడిగొండ స్కూల్ నుంచి రిటైర్మెంట్ కావడం చాలా సంతోషదాయకం. ఈ వీడ్కోలు ఇంత ఘనంగా నిర్వహించిన విద్యార్థులకు, స్టాఫ్కు, మా ప్రధాన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. మేడమ్స్ అందరికీ, నా యొక్క మా బంధుమిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ నా కార్యక్రమంకి వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. అందరికీ వేదికను అలంకరించిన
పెద్దలకి, నా ముందున్న బంధువులకి మరి నమస్కారాలు. విద్యార్థులందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా ముందుగా మా నాన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు. ఎందుకంటే నాకు ఇంత మంచి భర్తను ఇచ్చినందుకు మీరందరూ పొగుడుతున్నారు కదా అప్పటి నుంచి. అలాంటి భర్తను నాకు ఇచ్చినందుకు మా నాన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాన్న డిగ్రీ చదివిస్తే మా వారు కంటిన్యూషన్ బీఈడీ చేయించి తను 7th క్లాస్ వరకు మ్యాథ్స్ కూడా చెప్పి డిఎస్సి రాయించి నన్ను ఉపాధ్యాయురాలుగా చేసి నేను ఈరోజు మీ అందరి ముందు మాట్లాడగలిగే స్థాయికి తీసుకొచ్చిన మా సార్ గారికి, మా శ్రీవారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరికీ తన స్వేచ్ఛ కోల్పోయినా అంటాడు. ఫ్రీడమ్ పోయింది, నాకు ఫ్రీడమ్ పోయింది అంటారు. ఎందుకంటే నన్ను చదివించడం, నాతో పాటు నాకు జాబ్ రావడంతో కరీంనగర్ వెళ్ళడం, తర్వాత హన్మకొండ రావడం, తర్వాత ఇక్కడ జనగాం రావడంతో తన పాత స్నేహితులందరూ కూడా దూరం అయ్యారు. తనతో యూనియన్లో తిరగడం, అంతకుముందు నేను డిగ్రీ చేసే ముందు అంటే నేను 92లో తనతో ప్రయాణం సాగింది. ఇప్పటికి 33 సంవత్సరాలలో నేను 2000లో ఎస్జిటిగా వచ్చేది. తర్వాత 2001లో డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్. అప్పటి వరకు కొంచెం బాగానే తిరిగారు, కానీ తర్వాత నాతో ప్రయాణం చేశారు కాబట్టి తన స్నేహితులందరినీ దూరం కావడం జరిగింది. కానీ ఇప్పుడైతే మీ అందరూ పొగుడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా తనకు శిష్యురాలని. తను నాకు మ్యాథ్స్ డిఎస్సిలో మొత్తం మ్యాథ్స్ చెప్పారు. తను నాకు ఉద్యోగం రావడానికి చాలా సహాయం చేశారు. ఇలాగే ఇంకొక 6 సంవత్సరాలు ఉంది నాకు సర్వీసు ఇబ్రహీంపూర్కి. ఇలాగే తీసుకొచ్చి నన్ను ఆయన 6 సంవత్సరాలు పదవి విరమణ మళ్ళీ ఇలాగే చేసుకుందామని. అంటే నా పెళ్ళి పరిమళ అనే పేరుతో వివాహం జరిగింది, పేరు మార్చి. కానీ ఈరోజు శ్రీదేవి పేరుతో పెళ్లి జరిగినట్టు అనిపించింది దండాలన్నీ మార్చుకుంటే. నాకు మళ్ళీ సంతోషమైంది. మీ అందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు.